హాయ్ ఫ్రెండ్స్, డే 3 ఇది. మనమైతే ఫుడ్ తినేసి మార్నింగ్ ఇంకా మనం అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరుతాం. ఫ్రీ బస్ ఇది, మన డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ కనిపిస్తున్న టెంట్ ఉంది కదా, చిన్న టెంట్, దాని బ్యాక్ సైడే గుడి ఉంటుంది. మనం ఇక్కడ చెకింగ్ చేసుకుని అట్లా వెళ్ళి తిరిగి వెళ్ళిపోవాలి. ఇది నేను రెండోసారి రావడం కాబట్టి నాకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ కనిపించేదే మనకి లాకర్స్. అక్కడ మన మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఎంత క్రౌడ్ ఉన్నా మనకి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనకి 3 లైన్స్ ఉంటాయి అక్కడ. జై శ్రీరామ్. స్వామివారి దర్శనం అయితే కంప్లీషన్ అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మన చెప్పులు స్టాండ్ తర్వాత వచ్చేసాము. తీసుకుని బయటికి అయితే వెళ్ళిపోవడమే. మనం బయటికి వచ్చే దారిలోనే మనకి ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అది లాస్ట్ వీడియో అయితే చూపించాను, చూడండి. ఇప్పుడైతే మన రాజకోటకి అయితే వెళ్తాము. ఇప్పుడు ఇప్పుడైతే మనం సరియు నది ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మన అబ్సల్యూట్గా గుడి దగ్గర నుండి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మన అక్కడి నుంచి ఆటోలో రావచ్చు. ఇదే మన వీణ సెంటర్ నుంచి అయితే దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
తీసుకున్నారు, కానీ చాలా బాగుంది బోట్ రైడ్. చాలా లాంగ్ తీసుకెళ్ళమని తీసుకొస్తున్నారు. నాకు తెలిసి అయోధ్య అయితే బెస్ట్ ప్లేస్ అని మాత్రం చెప్తా. ఇది సూపర్ అయితే సూపర్ అయితే ఉంది. వీణా సెంటర్కి అయితే వచ్చేసాం. మనం వీణా పాయింట్ సెంటర్కి అయితే మనం ఇక్కడ మన సరైన నది ఇక్కడ నుండి అయితే ఒక 100 మీటర్స్ ఉంటుంది, దగ్గరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ నుంచి అయోధ్య అయితే స్ట్రైట్గా వెళ్తే ఒక 1 కిలోమీటర్ అయితే వస్తుంది. ఇది మన సెంటర్ అన్నమాట. మనకి ఫ్రీ బస్ కూడా ఇక్కడికే వస్తుంది, టెంట్ సిటీకి. ఇంకా మన టెంట్ సిటీకి వెళ్తాం, ఎందుకంటే మనం ఈరోజు 7కి అయితే ట్రైన్లో అయితే ఉండాలి. ఈరోజు 3 కాబట్టి మనం రిటర్న్ అయితే బయలుదేరాలి ఇంకా.